హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనిత తెలుగు టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. మా అమ్మ నాన్న అందరం వెళ్ళామండి. చూడండి, బయట సెట్టింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఎంట్రన్స్ టికెట్ అయితే అటువైపు ఇస్తారండి. ఒక్కరికి అయితే 70 రూపీస్. 5 ఇయర్స్ ఎబో నుండి స్టార్ట్ అండి. ఎవరికైనా 70 రూపీస్. 5 ఇయర్స్ చిన్నపిల్లలకైతే పిల్లలకైతే లేదండి టికెట్. చూడండి, మా పిల్లలైతే ఫొటోస్ దిగుతున్నారు. మా పెద్ద అబ్బాయి, మా చిన్నోడైతే దిగాడండి. లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ హార్ట్లీ వెల్కమ్ అని అయితే రాశారు. చూడండి, ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. లోపల చాలా బాగుందండి. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చూడండి, పైన తాజ్మహల్ సెట్టింగ్ అయితే వేశారండి. చాలా బాగుందండి. తాజ్మహల్ సెట్టింగ్ అయితే నిజంగా నచ్చింది. రియల్గా చూసినట్టుందండి. నిజంగా రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు నేనైతే. మీరు చూస్తే కామెంట్ చేయండి. మేమైతే ఇంతవరకు అయితే చూడలేదు రియల్గా అయితే. వాటర్ అండి చాలా బాగున్నాయి. మేమైతే పైకి వెళ్తున్నామండి. అదిగో నేను, మా నాన్న, మా అమ్మ, మా పెద్ద అబ్బాయి, మా చిన్నోడండి పైకి అయితే ఎక్కాము. హాయ్ చెప్తున్నాను చూడండి. మేమే సెట్టింగ్ కొన్ని ఫొటోస్ దిగడానికి అయితే పైకి ఎక్కాము. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి ఎగ్జిబిషన్. వాళ్ళైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే మా దగ్గర అయితే, మేము ఉండే దగ్గర అయితే లేదండి. ఎప్పుడు పెట్టలేదు. గోదావరిఖండ్లో అయితే పెడతారు, కానీ ఇక్కడ మేము ఉండే ఏరియా అయితే భద్రాచలం అండి, మనుగురు భద్రాచలం దగ్గర. అక్కడైతే ఎప్పుడు ఇంత పెద్దగా అయితే ఉండదు, ఉంటే చిన్నగా ఉంటుందండి. గోరఖండ్లో అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇంత పెద్దగా పెడతారు, అన్నీ ఉంటాయండి. చూడండి, అదైతే బ్రేక్ డ్యాన్స్, జెయింట్ వీల్, కార్లదండి, చిన్నపిల్లలు చూసేది, ఎక్కేది. క్రౌడ్ లేదండి. చూడండి, అసలు నేను లాస్ట్కి మళ్ళీ వీడియో చూపిస్తాను ఎంత క్రౌడ్ ఉందో చూతురు. అసలు జనాలు లేరు. మేము 6కి వెళ్ళామండి, అప్పుడైతే ఒక్కరు కూడా లేరు. ఈ 8కి అయితే అసలు మేము రావడానికి కూడా ప్లేస్ లేదండి. చాలామంది అండి, ఇంత ఖాళీ అయితే లేదు, మొత్తం క్రౌడ్ అండి. చాలా అసలు ఫుల్ జనాలు వచ్చారు. పండగ సీజన్ కదా, రిలేషన్స్ వాళ్ళు వస్తారు కదా, చాలామంది అసలు జనాలు అయితే చాలా వచ్చారు. మేము ముందు వెళ్ళిందే మంచిదైందండి. 6కే వెళ్ళాము మేమైతే. చూడండి, చాలా బాగుంది. తాజ్మహల్ చాలా బాగున్నాయండి. సెట్టింగ్స్ లాగా అయితే చేశారని ఫొటోస్ అయితే దిగాం మేము. ఇక్కడ సెల్ఫీ స్టాండ్ అండి. చూడండి, ఇక్కడైతే ఎవరు జనాలు లేరు కదా, వచ్చేటప్పుడైతే క్యూ కట్టారండి సెల్ఫీ స్టాండ్ మీద నిలబడడానికి అయితే. షాపింగ్ అయితే మా వాడైతే ఏదో ఎరేజర్ ఏదో తీసుకుందామని అయితే అన్నీ తిప్పించాడు. ఆఖరికైతే ఒక 2 చిన్నవి తీసుకున్నాడు. అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని అయితే అన్నాడండి. బెలూన్స్ చూడండి, నిజంగా ఎగ్జిబిషన్లో షాపింగ్ బాగుంటుంది, కానీ కాస్ట్ ఉంటాయండి, రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి, అస్సలు కొనలేము. మామూలుగా చూడ్డానికే బాగుంటాయండి, కొనడానికి మాత్రం అసలు డబ్బులే చాలా అవుతాయి. అందుకని మేమైతే ఏం తీసుకోలేదు. ఫ్లవర్ వాసులు చూడండి, చాలా బాగున్నాయి. అన్నీ చూసామండి, అంతే ఎక్కువ అయితే తీసుకోలేదు. పిల్లలైతే కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నారు, చూపిస్తాను అవి కూడా. పిల్లలయ్యండి, మాకైతే 2 అబ్బాయిలే. ఆడపిల్లలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఐటమ్స్ ఏవైనా ఆడపిల్లలు అయితే చాలా ఉన్నాయి. చూడండి, రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ చాలా బాగా నచ్చాయండి. కానీ ఏది అడిగినా కూడా మరి టూ మచ్ రేట్ అయితే చెప్తున్నారు. అందుకనైతే ఏమీ తీసుకోలేదు మేము. అన్ని క్లిప్స్, బేబీ క్లిప్స్ ఇవే ఉన్నాయండి. ఊరికే మీకైతే షాపింగ్ అని చూపిస్తున్నానండి నేనైతే. చూడండి, బ్యాంగిల్స్ అయితే నచ్చాయి నాకు, రెడ్ కలర్వి బాగుంటాయి ఎవరికైనా. చూడండి, చిన్నపిల్లలకి నెయిల్ పాలిష్లు. చూడండి, బాగున్నాయండి అన్నీ అయితే. చూడడానికి ఏదో టైంపాస్గా అయితే లోపలికి వెళ్ళి అయితే అన్నీ అయితే వీడియో తీస్తాను మీకు చూపెట్టడానికి. నేనైతే తీసుకోవడానికి అయితే తీయలేదండి. ఇవన్నీ చూడండి, వడియాలండి. పాపడాలు అంటారు, అప్పడాలు అంటారు, మీరు ఏమైనా అనుకోండి. మేమైతే పాపడాలు అంటామండి ఎక్కువ. చూడండి, వడియాలని కూడా అంటాము. వీటిని అయితే వడియాలు అంటామండి. సగ్గుబియ్యం వడియాలు, ఆనియన్ వడియాలు కూడా ఉన్నాయండి. జింజర్ గార్లిక్ అంట, అవైతే వడియాలు. ఇవైతే బాగున్నాయండి, కలర్ కలర్గా. ఇవైతే సగ్గు బియ్యం వడియాలు. ఇవేంటియో మరి ఆనియన్ వడియాలండి అవి. చూడండి, ఆనియన్ వడియాలంట. జీరా వడియాలు కలర్ఫుల్గా బాగున్నాయి, కానీ తీసుకోలేదండి. కాస్ట్ అయితే ఎక్కువ చెప్పాడని అయితే తీసుకోలేదు. మా అబ్బాయి బొమ్మలు అడిగాడని అయితే చూస్తున్నాము.
వాడికి ఏదొద్దు అని అన్నాడు. చూడండి పిల్లో అండి, అందులో రెడ్ కలరే బాగుంటుందండి, వేరే కలర్ ఏది బాగుండదు గేమ్ ఆడడానికైతే. మనం వేస్తే అయితే ఒక్కటి కూడా రాదండి, అసలు ఎప్పుడైతే రాలేదు. దండలండి చాలా బాగున్నాయి, ఒకటి 100 అట. ఇవైతే ఎక్కువ రేట్ చెప్పాడండి, తీసుకోలేదు. పూసల దండలు అయితే 100 అంటే కొంచెం తీసుకోవచ్చండి. బ్యాంగిల్స్ అండి, రకరకాల బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ చూడండి, ఇవైతే కొత్తగా వచ్చాయి కదా అండి, చాలామంది అయితే పెట్టుకుంటే చూశాను నేను. హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయి అవైతే. బ్యాంగిల్స్ రకరకాలై చూడండి. అబ్బాయి అయితే రోడ్డు మధ్యలో అయితే ఆడుతున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారో. గేమ్స్ అండి, ఏది వేసినా కూడా ఈ బొమ్మలండి వస్తాయి. ఇగో మా అబ్బాయి అయితే ఇక్కడ ఎరేజర్ ఏదో తీసుకుంటానంటే అయితే చూస్తున్నాము. ఇవన్నీ బాగున్నాయి, ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయండి. వెరైటీ పెన్నులు కానీ, ఎరేజర్లు కానీ, షార్ప్నర్స్ నేనైతే ఎక్కడా చూడలేదు, ఎగ్జిబిషన్లోనే చూసాను ఎక్కువ. చూడండి ఎరేజర్స్ అయితే చూస్తున్నాడు మా అబ్బాయి. ట్రైన్ అండి బాగుంది, ఇది నచ్చింది తీసుకో అంటే తీసుకోలేదండి, నాకైతే నచ్చింది, అది బాగుంది. ఎరేజర్ అండి అదైతే, ఏదో అది పెన్ అండి, నా చేతిలో ఉంది చూపిస్తున్నాడా అని అయితే. అదిగోండి పెన్ను. ఇవన్నీ పెన్నులేనండి, చూడండి ఎంత బాగున్నాయి. ఎక్కడ దొరకవు, ఎగ్జిబిషన్లోనే ఉంటాయి నాకు తెలిసి అయితే. చైనా బజార్లో ఉంటాయి కావచ్చు, ఉంటాయి. ఇదైతే షార్ప్నర్ అండి, ఇంకా ఎక్కడ దొరకవు. అదిగో ఏరోప్లేన్ ఈ డోరామాన్ అయితే తీసుకున్నాడు, ఈ 2 ఏరోప్లేన్ డోరామాన్. అది కూడా ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకున్నాడు. వచ్చే వరకు అవైతే ఎవరు తీసుకోలేదు, అలాగే ఉన్నాయి, చేంజ్ లేవని మేమైతే వెళ్ళిపోయాము. చూడండి షార్ప్నర్ అండి, అదైతే టమాటా ముక్కలాగా భలేగుంది. అన్నీ ఏదో టైంపాస్గా అయితే చూస్తున్నాడు మా అబ్బాయి, ఏది తీసుకోలేదు అసలు. చూడండి పెన్నులు, ఎరేజర్లు, పెన్సిల్స్, మ్యాజిక్ పెన్సిల్ అని ఎన్నో ఉన్నాయండి వెరైటీస్. లిప్స్టిక్, అదైతే ఎరేజర్ అట అండి, నేనైతే నిజంగా లిప్స్టిక్ అనుకున్నాను. చూడండి ఇదైతే నాకు బాగా నచ్చింది, ఇది తీసుకోమన్నా తీసుకోలేదు, చాలా బాగుంది. అదైతే అరటిపండ్లు, పల్లి, క్యారెట్, ఆ గ్రీన్ కలర్ ఏంటిదో నాకు తెలీదు, తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇది కూడా బాగుంది, ఇది కూడా తీసుకోవడంటే 60 రూపీస్ అండి. ఇదైతే ఏది తీసుకున్నా ఎరేజర్ చిన్నవైతే 20 రూపీస్ అండి ఈచ్ వన్, ఏవి తీసుకున్నా 20 రూపీస్ అండి. కొంచెం పెద్ద సైజ్ అయితే 60 రూపీస్ అలాగా ఉన్నాయి, ఇవైతే 20 అండి, పెట్టచ్చు అండి 20 రూపీస్ అయితే. చూడండి అమౌంట్ చూడండి 2000, నిజంగా అవైతే నిజమైన అయితే బాగుండేది. బల్లి చూడండి, చిన్నప్పుడు ఆడుకునేదండి మేమైతే బాగా రబ్బర్ బల్లితో. ఇవైతే నెయిల్స్ అండి, గోర్లు అతికించుకోవడానికండి. లిప్స్టిక్, ఎరేజరు, పెన్సిల్, కోంబు, పెన్ అండి, చాలా రకరకాలుగా ఉన్నాయి. ఈ బొమ్మ తీసుకోమన్నా తీసుకోలేదు, నాకు నచ్చింది. ఎరేజర్ అండి అదైతే. చూడండి ఇవి పెన్నులు, షార్ప్నర్స్ అండి, అవి బాగున్నాయండి, మంచిగా కలర్ఫుల్గా నాకైతే నచ్చాయి. కానీ మా అబ్బాయి అయితే ఏవి వద్దన్నాడు, తీసుకోలేదు. ఇవైతే ఏదో జెల్లీ అంట అండి, జెల్లీ అంట చెప్పాడు. చూడండి బొమ్మ ఆన్ చేసి అయితే పెడుతున్నాడు అక్కడ. చిన్నప్పుడైతే మా పిల్లలు అయితే ఎక్కువ ఆడుకునేదండి, కోతి బొమ్మ ఒకటి ఉండేది మా ఇంట్లో, దాంతో అయితే మా పెద్ద అబ్బాయి అయితే ఎక్కువ ఆడుకునేది. చాక్లెట్స్ అండి, చూడండి అవి ఏంటి, అవి జెమ్స్ అండి, జెమ్స్. ఇవి అయితే ఇంగ్లాండ్ చాక్లెట్స్ అని చిన్నప్పుడు ఎక్కువ తినేదండి. ఈ రౌండ్ చాక్లెట్స్ ఇవన్నీ మా అబ్బాయి ఎక్కడ అడుగుతాడని అయితే తీసుకెళ్ళిపోయాము. ట్రూటీ ఫ్రూటీ ఇవన్నీ అండి ప్యాకెట్స్ రూపంలో అయితే అమ్ముతున్నారు. రేట్ అయితే అడగలేదు, మామూలుగా అయితే చూసాము. మా అబ్బాయి చూడండి గేమ్ అయితే ఆడుతున్నాడు. ఎప్పుడు వేసినా పెద్దదైతే రావండి, ఏవో తట్ట బుట్ట లాంటివి వస్తాయి, వాటర్ బాటిల్ ఏవో ఒకటి వస్తాయి, అంతకుమించి అయితే ఏవి రావు ఎప్పుడు వేసినా కూడా. మన ఊర్లో అప్పుడప్పుడు వెళ్తాము, చిన్న చిన్నవి పెడతారుగా ఎగ్జిబిషన్, అప్పుడు ఒక 2 టైమ్స్ అయితే వెళ్ళాము. అప్పుడు కూడా అంతే, ఏదో జాలి, వాటర్ పోసుకునే జాలి, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇంకేదో ఒకటి వచ్చిందండి. అంతకుమించి అయితే ఏవి రావు, అక్కడ పెడతారు కానీ అవి అయితే మనకు అసలు రానే రావు. మాకైతే ఎప్పుడు రాలేదు, మీకు వస్తేనైతే కామెంట్ చేయండి. చూడండి ఇగో ఇది బుట్ట అయితే వచ్చిందండి. మా అమ్మ కూరగాయలు వేసుకోవడానికి అయితే బాగుంటుంది, ఉల్లిగడ్డలు అవి వేసుకోవడానికి అయితే. మా అమ్మకైతే ఇచ్చేసాము అది. చూడండి అగు మా సారికి అయితే దాన్ని అయితే పట్టుకొని ఇట్లా ఇట్లా వెళ్ళిరా అనుకుంటా ఎవరో ఏదో ఒకటి ఇస్తారని అయితే కామెంట్ చేస్తుంది. కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాడు మా అబ్బాయి అయితే, అది వచ్చిందని.
చూడండి ఇవైతే కార్లు, ఫిష్ అండి. ఇవైతే ఏవి ఎక్కలేదు, మా అబ్బాయి అస్సలు ఎక్కనన్నాడు. అన్ని పెద్ద పెద్ద ఎక్కిండండి. చూడండి ఎగ్ కుల్ఫీ ఇదైతే తినలేదండి, 50 రూపీస్ అంట ఒక్కటి. అమ్మ అంత రేట్ అని చెప్పేసి అయితే మేము తినలేదండి. ఇదైతే ట్రైన్, మీకు తెలిసే ఉంటాయి కానీ మాకే కొత్తగా ఉంది, మేము రాక చాలా రోజులైందని అయితే చూపిస్తున్నాను నేను. కొలంబస్ అండి, ఇదైతే ఎక్కాము మేము. కొలంబస్ అయితే బాగా అనిపించింది. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, జెయింట్ వీల్ అయితే ఎక్కాను అంతకుముందు, కానీ కొలంబస్ అయితే ఎక్కలేదు. కానీ ఇప్పుడైతే ఎక్కాము కొలంబస్. ఢిల్లీ అప్పడం అండి, నాకైతే చాలా ఇష్టం, నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. దాని మీద కారం ఉప్పు చల్లి అయితే ఇస్తాడు. ఢిల్లీ అప్పడం ఫేమస్ అండి ఎక్కడ ఎగ్జిబిషన్లో అయినా. జెయింట్ వీల్ అయితే ఎక్కుతున్నాము చూడండి. మా శ్యాము, సారిక, నేను, మా ఇద్దరు పిల్లలు అయితే ఎక్కాము. వాళ్ళైతే ముందు ఎక్కారు, వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు, ప్లేస్ సరిపోదని వాళ్ళ పక్కనే రావాలని మేమైతే ఆగాము. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఆపుతా అన్నాడు, అందుకని వెయిట్ చేస్తున్నాము. వాళ్ళది వచ్చిన తర్వాత అయితే మమ్మల్ని అయితే ఎక్కనిచ్చాడు. చూడండి ఎక్కాము మేమైతే. మేము కింద, వాళ్ళు పైన అండి. చూడండి మా పిల్లలు, మా శ్యాము, నేను మా సారికి అయితే వాళ్ళ నెక్స్ట్ తర్వాత దాంట్లో అయితే ఎక్కామండి. చూడండి అగో హాయ్ చెప్తున్నారు మా పిల్లలైతే. మా అబ్బాయి అయితే అసలు భయపడతాడు అనుకున్నాము, అస్సలు భయపడలేదండి, మంచిగానే ఉన్నాడు. మా నాన్న అండి చూడండి ఇక్కడ నుండి చూస్తున్నాడు, అస్సలు భయపడలేదు మా అబ్బాయి. నాకే కొంచెం కిందికి వచ్చేటప్పుడు అయితే భయం వేసింది, కానీ మా పిల్లలు ఇద్దరు భయపడలేదు అస్సలు. వాళ్ళ బాబాయ్ దగ్గర అయితే వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు పిల్లలు. మేము మా సారికి అయితే ఒక దగ్గర కూర్చున్నాము. వాళ్ళ బాబాయ్ గట్టిగా పట్టుకున్నాడండి, భయపడతాడని, కానీ అస్సలు భయపడలేదు అసలు. అందరికీ అదే టెన్షన్, వాళ్ళ డాడీ కూడా భయపడతాడేమో అని, కానీ అస్సలు భయపడలేదు. మళ్ళీ ఎక్కుదామన్నాడు కానీ వద్దన్నాం మేమే. చూడండి ఇదైతే బ్రేక్ డ్యాన్స్ అండి, అమ్మ అదైతే అస్సలు ఎక్కలేము, నాకైతే భయం. ఫొటోస్, ఇదైతే క్యాండీ అండి, ఏం క్యాండీ అంటారు, కాటన్ క్యాండీ, కాటన్ క్యాండీ అండి. మా అబ్బాయి కావాలన్నాడు, కానీ వాడికంటే ఎక్కువ మేమే తిన్నామండి అందరం. కొంచెం కొంచెం, వాడు తిన్నది తక్కువ, మేము తిన్నది ఎక్కువ, వాడి పేరు చెప్పుకొని. 30 రూపీస్ అండి ఇదైతే కాటన్ క్యాండీ, 30 రూపీస్. చూడండి ఎలా తింటున్నాడు. అగో నేనేనండి తినేది, తాప కొంచెం మా సారిక నేను ఎవరో ఒకరం అయితే తిన్నాము. ఇదైతే ఎక్కడంట అండి, అడిగితే ఎక్కడన్నాడు. ఆ నోట్లో వేయగానే కరిగిపోతుంది వట్టిగే. కొలంబస్ అయితే ఎక్కామండి మేమైతే, 5గురం అయితే ఎక్కాము. మా అబ్బాయి చూడండి మళ్ళీ కొలంబస్ కూడా ఎక్కుతా అన్నాడు మా చిన్నోడైతే. ఇక సరే అని అయితే ఎక్కిపించాము, భయపడనంటే, కానీ అస్సలు భయపడలేదండి దీనికి అయితే. బాగా అనిపించింది మాకైతే. ఇక్కడ చూడండి బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఎదురుగా ఉంది చూడండి, ఆమె అయితే ఏడుస్తుందండి భయపడి. నిజంగా అమ్మో మా అబ్బాయి గ్రేట్ అనిపించింది, చిన్నోడైనా కూడా 7 ఇయర్స్ అండి, అయినా కూడా ఎక్కాడు బాగానే. చూడండి ఏమైతే ఏడుస్తుంది చూసారా, అగో అస్సలు భయపడలేదు, బాగున్నాడు. మంచిగా అనిపించింది, ఎప్పుడైతే ఎక్కలేదు కదా, బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఆ అమ్మాయి అయితే ఏడుస్తుంది పాపం భయపడి, ఒక్కతే వచ్చిందండి అందుకనే భయపడింది. ఒకటే మొత్తుకున్నారండి అందరైతే అని, ఎంజాయ్ చేశారు బాగా, మంచిగా అనిపించింది మాకైతే. ఇగో అమ్మాయి పాపం బాధపడి ఏడుస్తుంది, అసలు బాగా మధ్యలో కూర్చుంది అయినా కూడా భయపడింది. మధ్యలో కూర్చుంటే అంత భయం వేయదండి, వెనకాల చివరికి కూర్చుంటేనే భయం వేస్తుంది, కానీ మంచిగా అనిపిస్తుంది. చివరికే కూర్చోవాలండి, మధ్యలో కూర్చోవద్దు, వెళ్ళినట్టు అనిపివ్వదు ఎప్పుడైనా. నేనైతే ఒక చేతితోనైతే వీడియో తీశాను. సెల్ కింద పడిందంటే మళ్ళీ చేతికి కూడా దొరకదు, అయినా డేర్ చేసి అయితే తీశాను వీడియో. మళ్ళీ మిస్ అవుద్ది, అసలు మిస్ అవుతామని అయితే అన్ని వీడియో అయితే తీశాను. చూడండి వాటర్ది, మా అబ్బాయి అయితే ఎక్కనివ్వలేదు, ఎక్కుతానని కూడా అనలేదు, ఎందుకంటే వాడికి నీళ్ళు అంటే భయం అండి, అస్సలు పడవ అలాంటి ఎక్కడు. వాటర్లో కొంచెం వెళ్ళాలన్నా ముందైతే భయపడతాడు, అందుకని అయితే ఎక్కలేదు. చూడండి ఇది పిల్లల కోసం పెట్టారు, బాగున్నాయండి ప్రతి ఒక్కటి ఎగ్జిబిషన్లో అయితే. గోదావరిఖనిలో చూడండి చిన్న చిన్న బొమ్మలు,
బుడ్డోడికి అయితే తీసుకుందామని చూసాం కానీ క్వాలిటీ బాగాలేవని అయితే తీసుకోలేదు. చూడండి క్రౌడ్ చూడండి, మీకు ఇంతకు ముందు నేను చూపించాను. ఇప్పుడు చూడండి క్రౌడ్ ఎంత ఉందో అసలు ఎగ్జిబిషన్ దగ్గర. మేము పైకి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. వెనక్కి వాళ్ళకి వెళ్ళినప్పుడు తాజ్మహల్ సెట్టింగ్ వెనకాల అసలు ఎంత జనాలు అండి, చాలా ఉన్నారు జనాలు అయితే. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఇదిగోండి ఎగ్జిబిషన్ దగ్గర చూడండి, మేము ఫస్ట్ చూపించాను, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇంత క్రౌడ్ అసలు ఫుల్ జనాలు అండి. చూడండి స్టార్టింగ్ అయితే ఎంత ఖాళీగా ఉంది అసలు. అస్సలు చాలా జనాలు వచ్చారండి మేము బయటకు వచ్చే టైంకి అయితే. చూడండి మేమే హాయ్ చెప్తున్నాము. చూడండి మా ఆయన అయితే వీడియో తీశాడు, కనిపిస్తున్నాము మేమైతే. నిజంగా చాలా ఎంజాయ్ చేసామండి. మీరు మీ దగ్గరలో ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎగ్జిబిషన్కి అయితే రావడం. చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.